నేను చాలా స్ట్రాంగ్‌గా ఏం బిలీవ్ చేస్తాను అంటే, లెర్నింగ్ ఈజ్ ఆల్ అబౌట్ బ్రిడ్జింగ్ ద గ్యాప్స్ బిట్వీన్ నోన్స్ అండ్ అన్నోన్స్. అంటే ఏంటంటే, మనకు తెలిసిందేంటి, తెలియందేంటి, ఆ రెండిటి మధ్యన గ్యాప్‌నైతే బ్రిడ్జ్ చేయాలి అనేది జనరల్‌గా నమ్ముతాం. మనం జనరల్‌గా రెడీస్ అనే వర్డ్ చాలా ఎక్కువ సార్లు వినుంటాం బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్‌లో. మనం రెడీస్ నేర్చుకుంటున్నప్పుడు చాలా సార్లు రెడీస్ అంటే ఏంటి, అది ఇంటర్నల్‌గా ఎలా వర్క్ అవుతది అనేది బేసిక్ అండర్‌స్టాండింగ్ తెచ్చుకుంటాం. కానీ దాని కంప్లీట్ ఇంటర్నల్ అండర్‌స్టాండింగ్ స్ట్రక్చర్ ఏంటి, అసలు అలానే ఎందుకు డిజైన్ చేశారు, వాళ్ళు ఏమి అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు, ఇలాంటి థింగ్స్ మన దగ్గర ఆన్సర్స్ ఉండవనమాట. ఎందుకంటే మనం చాలా సార్లు థింగ్స్‌ని లెర్నింగ్ పర్స్పెక్టివ్‌లో తెలుసుకుంటాం. కానీ మనం ఒకసారిగా బిల్డర్స్ పర్స్పెక్టివ్‌లోకి వెళ్ళామనుకోండి, మన థింగ్స్ వేరేగా అర్థమవుతాయి. బిల్డర్స్ పర్స్పెక్టివ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేస్‌లోని నేను స్ప్రింగ్ బూట్ నాకొచ్చు. నాకు రెడీస్ అనేది రాదు. ఇప్పుడు స్ప్రింగ్ బూట్ నుంచి రెడీస్ వరకు నేను ఎలా వెళ్ళగలను? వాట్ ఆర్ ద స్టెప్స్ ఐ నీడ్ టు టేక్ టు గో ఫ్రమ్ స్ప్రింగ్ బూట్ టు రెడీస్? సో ఎగ్జాక్ట్‌గా మనం ఈ వీడియోస్‌లో అదే డిస్కస్ చేస్తాం. ఈ వీడియోలో మనం ఒక స్ప్రింగ్ బూట్ యూజ్ చేసి ఒక సింపుల్ క్యాష్ తయారు చేసి అసలు ఆ క్యాష్‌లో ప్రాబ్లమ్స్ ఏంటి? ఆ క్యాష్‌లో ప్రాబ్లమ్స్‌ని ఆప్టిమైజ్ చేస్తూ మనం రెడీస్ వరకు ఎలా వెళ్ళొచ్చు అనే దాన్ని మనం డిస్కస్ చేస్తాం. దీనివల్ల మనకు రెడీస్ ఇంటర్నల్ అండర్‌స్టాండింగ్ ప్రాపర్‌గా వస్తది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి క్యాష్ యొక్క బేసిక్ ఫండమెంటల్స్ తెలుసుకుందాం. క్యాష్ అనేది ఒక ఇన్ మెమరీ డేటాబేస్. అంటే ఏంటంటే, జనరల్‌గా డేటాబేస్ అనేవి స్లోగా ఉంటాయి. కానీ ఇన్ మెమరీ డేటాబేస్ అనేవి మెమరీలో డేటా పెట్టుకోవడం వల్ల చాలా ఫాస్ట్‌గా గెట్ చేయొచ్చు, పుట్ చేయొచ్చనమాట. ఇన్ మెమరీ అంటే ఏంటి? నథింగ్ బట్ ర్యామ్. సో, ఈ డేటా స్టోర్ చేసుకోవడం కోసం చాలా క్యాష్ అనేది హాష్ మ్యాప్ లాంటి డేటా స్ట్రక్చర్స్ వాడతారు. ఎందుకంటే హాష్ మ్యాప్‌లోని ఆర్డర్ ఆఫ్ 1లోనే మనం డేటా తెచ్చుకోవచ్చు, డేటా పెట్టొచ్చు. సో, హాష్ మ్యాప్ లాంటి డేటా స్ట్రక్చర్స్ వాడుతున్నాం కాబట్టి, డేటా ఫార్మాట్ అనేది ఎప్పుడు కీ వాల్యూ పేస్ ఉంటది. కీ వాల్యూ పేస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ శబరి నేమ్ అన్నాననుకోండి. దీంట్లో నేమ్ అనేది కీ, శబరి అనేది వాల్యూ. సో, ఈ ఫార్మాట్‌లో మనం కీ వాల్యూ పేర్స్ యూజ్ చేసుకొని ఎలాంటి డేటా అయినా మన క్యాష్‌లో స్టోర్ చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలాంటి ఒక సింపుల్ క్యాష్‌ని మనం స్ప్రింగ్ బూట్ లాంటి ఒక ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేసి బిల్డ్ చేస్తాం అన్నమాట. అసలు బిల్డ్ చేయొచ్చా లేదో కూడా చూద్దాం. స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్‌వర్క్‌లో మనకు మెయిన్‌గా ఏముంటాయి? ఒక కంట్రోలర్ ఉంటది. ఆ కంట్రోలర్‌లో నేను ఏం చేశానంటే ఒక 2 ఏపీఎస్ క్రియేట్ చేశాను. ఒక ఏపీఐ ఏంటి? పుట్ కీ అంటే ఏంటంటే నేను ఒక కీ వాల్యూ పెయిర్‌ని పెట్టొచ్చనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక రిక్వెస్ట్ బాడీ ఉంది. ఆ రిక్వెస్ట్ బాడీ ఏంటంటే సెట్ కీ రిక్వెస్ట్ అని ఒక జావా క్లాస్‌ని తీసుకుంటుంది. అదేంటి? ఆ సెట్ కీ రిక్వెస్ట్‌లో ఏముంటది? ఒక కీ ఉంటది, ఒక వాల్యూ ఉంటది, ఒక టీటీఎల్ ఉంటది. టీటీఎల్ అంటే ఏంటంటే అసలు ఒక కీ అనేది నా క్యాష్‌లోని ఎంతసేపు ఉండాలి అని డిఫైన్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను శబరి శబరి అనే మనం ముందు అనుకున్నాం కదా! ఇప్పుడు దానికి టీటీఎల్ నేను 100 సెకండ్స్ అని పెట్టాననుకోండి. అంటే అర్థం ఏంటంటే ఇప్పటి నుంచి 100 సెకండ్స్ వరకు ఆ కీ అనేది క్యాష్‌లో ఉండాలి. తర్వాత డిలీట్ అయిపోవాలి అనేది దానికి అర్థం అనమాట. సో, ఇలాగా ఒక రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఈ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఒక ఏపీఐని మనం క్రియేట్ చేసాం. పుట్ కీ అనేది. నెక్స్ట్ ఏంటి? గెట్ కీ అని ఇంకో ఏపీఐ క్రియేట్ చేసాం. ఈ ఏపీఐ ఏం చేస్తదంటే, నేను నేమ్ అని ఇచ్చాననుకోండి, అది శబరి అనే వాల్యూ నాకు రిటర్న్ చేస్తదనమాట. సో, ఈ ఏపీఐ పనేంటంటే, కీ వాల్యూస్ యూజ్ చేసి డేటాను ఫెచ్ చేయడం. ఓకే. ఇప్పుడు దాని తర్వాత సర్వీస్‌లో మీరు ఒక సర్వీస్ లేయర్ అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ డేటా స్ట్రక్చర్ వాడాననమాట. అదేంటంటే, కంకరెంట్ హాష్ మ్యాప్ వాడాననమాట. ఓకే. కంకరెంట్ హాష్ మ్యాప్ ఎందుకు వాడాను? జనరల్‌గా మనం హాష్ మ్యాప్ వాడతాం అనుకుంటవచ్చు కదా! హాష్ మ్యాప్ అనేది థ్రెడ్ సేఫ్ కాదనమాట. థ్రెడ్ సేఫ్ కాదు అంటే అర్థం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక హాష్ మ్యాప్ క్రియేట్ చేసుకున్నారు మీరు. మీ అందరికీ తెలుసో లేదో హాష్ మ్యాప్ అనేది ఇంటర్నల్‌గా ఒక అర్రేస్ వాడుతది. హాష్ మ్యాప్ ఇంటర్నల్స్ కోసం మనం వేరే వీడియో మీరు చూడొచ్చు, ఇంటర్నెట్‌లో చాలా ఉంటాయి. బట్ ఇంటర్నల్‌గా అది ఒక అర్రే వాడతదనమాట. అర్రేలో ఏముంటాయి? ఇలాగ 0 ఇండెక్స్, 1 ఇండెక్స్ ఇలా బకెట్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటి అంటే ఒకేసారి ఇద్దరు యూజర్స్ వచ్చి నాకు 0 ఇండెక్స్‌లోని ఒకరేమో నేమ్ శబరి అన్నారు. ఇంకోలేమో నేమ్ జోత్స్న అన్నారు. ఇప్పుడు ఇద్దరూ ఒకేసారొచ్చి 0 ఇండెక్స్‌ని అప్డేట్ చేద్దామని ట్రై చేస్తే హాష్ మ్యాప్ హ్యాండిల్ చేయలేదు సరిగ్గా. ఎందుకంటే హాష్ మ్యాప్ అనేది థ్రెడ్ సేఫ్ కాదు. సరిగ్గా అప్డేట్ అవుద్దో లేదో మనం చెప్పలేం. అదే ఇప్పుడు కంకరెంట్ హాష్ మ్యాప్ ఏం చేస్తది అంటే, కంకరెంట్ హాష్ మ్యాప్ అనేది లాక్స్ వాడతది. లాక్స్ అంటే ఏంటి? మనందరికీ తెలుసు లాక్స్ అంటే ఏంటి. అంటే ఏంటంటే హోల్ ఇంటర్నెట్‌లోని ఒకటే ఏదో మెమరీని ఒక ఇద్దరు యూజర్స్ ఒకేసారి అప్డేట్ చేద్దాం అని ట్రై చేస్తే, అక్కడ మనం లాక్స్ అనే కాన్సెప్ట్ వాడతాం. లాక్స్ వల్ల ఏముందంటే, ఫస్ట్ ఒకడికి లాక్ ఇస్తాడు. ఆడ లాక్ తీసుకొని డేటాను అప్డేట్ చేసుకుంటాడు. అప్డేట్ చేసుకున్న తర్వాత లాక్‌ని సెకండ్ థ్రెడ్‌కి ఇస్తాడు. సో, ఇక్కడ ఏమవుద్ది అంటే, ఇప్పుడు నేను కంకరెంట్ హాష్ మ్యాప్ వాడితే ఫస్ట్ వీడొస్తాడు. వీడు రాగానే వీడికి ఒక లాక్ ఇస్తాడన్నమాట. లాక్ వీడికిస్తాడన్నమాట. లాక్ ఇవ్వగానే ఈ టైంలో వీడొచ్చినా గూడా వీడికేమంటాడంటే, "లాక్ నీ దగ్గర లేదమ్మా. ఆల్రెడీ లాక్ పట్టుకెళ్ళిపోయాడు. వాడిదయ్యే వరకు వెయిట్ చెయ్యమ్మా" అంటారన్నమాట. వీడు అప్డేట్ చేసుకున్న తర్వాత లాక్‌ని వీడికిస్తాడు.
అప్పుడు నేను వెళ్ళి జాస్ని అప్డేట్ చేస్తాను అనమాట. సో జనరల్గా ఒకేసారి 2 రిక్వెస్ట్ వచ్చినప్పుడు లాకింగ్ మెథడ్ వాడి మనం దాన్ని హ్యాండిల్ చేస్తాం. సో కంకరెంట్ హ్యాష్ మ్యాప్ అనేది ఇంటర్నల్గా అది వాడుతుంది. అది వాడడం వల్ల మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటున్నప్పుడు దాన్ని వాడడం మనం సేఫ్ అనమాట. సో అందుకు నేను ఇక్కడ కంకరెంట్ హ్యాష్ మ్యాప్ అనే దాన్ని వాడాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసే సర్వీస్ లేయర్లో కూడాను నేను 2 మెథడ్స్ని వాడుతున్నాను. ఒక మెథడ్ ఏంటి, సెట్ కీ. అంటే ఏంటి, కీని నేను సెట్ చేయొచ్చు, కీ వాల్యూ పేరుని నేను సెట్ చేయొచ్చు. దీనికి సెట్ కీ రిక్వెస్ట్ అనే ఆబ్జెక్ట్ మనం ముందు డిస్కస్ చేసుకున్నాం కదా, అది వస్తుంది. అది రాగానే నేను కీ వాల్యూ ఆబ్జెక్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తాను. కన్స్ట్రక్ట్ చేసి సింపుల్గా మ్యాప్లో పెట్టేస్తాను. సో మ్యాప్లో నేను కీని వాల్యూని రెండింటిని పెట్టేస్తాను. నెక్స్ట్ ఏంటి, గెట్ కీ అని ఇంకో మెథడ్ రాస్తున్నాను. దీని పని ఏంటి, నువ్వు కీ ఇచ్చావు అనుకో, నేను వాల్యూ ఇస్తాను. ఇట్స్ ఎ వెరీ సింపుల్ యాక్టివిటీ. సో ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఒక కైండ్ ఆఫ్ ఒక క్యాష్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఈ స్ప్రింగ్ బూట్ సర్వర్ని మీరు రన్ చేస్తే, మీరు దానికి ఏపీఎస్ హిట్ చేస్తే మీరు ఎగ్జాక్ట్గా మీ క్యాష్ని రన్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ ఇట్ వర్క్స్ ఆల్సో ప్రాపర్లీ. ఎందుకంటే మనం ప్రాపర్గా కంకరెంట్ హ్యాష్ మ్యాప్ అన్నీ వాడాం కాబట్టి అది ప్రాపర్గా వర్క్ కూడా అవుతుంది. ఇలాంటి ఒక స్ప్రింగ్ బూట్ సిస్టమ్ అనేది మీరు రన్ చేస్తే అది మ్యాక్సిమం మీకు మేబీ ఒక 10,000 రిక్వెస్ట్ హ్యాండిల్ చేయగలదాము మ్యాక్స్ పర్ సెకండ్. కానీ రెడీస్ అనేది ఎంత హ్యాండిల్ చేస్తుంది తెలుసా? రెడీస్ అనేది దగ్గరగా 600 to 1 million 600K to 1 million రిక్వెస్ట్ వరకు కూడా హ్యాండిల్ చేయగలదు అనమాట. 1 million అంటే కొంచెం అది వదిలేయండి, బట్ లెట్స్ సే 500K రిక్వెస్ట్ వరకు కూడా ఒక సెకండ్కి హ్యాండిల్ చేయగలదు అనమాట. ఏంటి అంత డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద బ్లాకర్? ఆ డిఫరెన్స్ ఏంటో మనం తెలియాలి అంటే మన ఇంటర్నల్గా అసలు స్ప్రింగ్ బూట్ అనేది దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది అని తెలుసుకోవాలన్నమాట. అది తెలుసుకుంటే మీకున్న గ్యాప్స్ అర్థమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంప్యూటర్ తీసుకుందాం. ఓకే, ఈ కంప్యూటర్లో మనం ఎప్పుడు డిస్కస్ చేసిన విధంగా 2 లేయర్స్ ఉన్నాయి. ఒకటి ఓఎస్ లేయరు, ఇంకోటి అప్లికేషన్ లేయర్. ఓకే, ఇప్పుడు మీ స్ప్రింగ్ బూట్ సర్వర్ అనేది ఈ అప్లికేషన్ లేయర్లో రన్ అవుతుంది. ఇప్పుడు మీరు దీనికి ఒక రిక్వెస్ట్ ఇచ్చారు, ఒక ఏపీఐ హిట్ చేశారు. ఏంటని, ఒక కీ వాల్యూ పేరు పెట్టు అని చెప్పి ఒక ఏపీఐ హిట్ చేశారు. చేయగానే మనం చాలాసార్లు డిస్కస్ చేస్తున్నట్టు ఓఎస్లోని కర్నల్ బఫర్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఏమవుద్దంటే నీ ఏపీఐ రిక్వెస్ట్ యొక్క డేటా మొత్తం ప్యాకెట్స్ అని నేను కర్నల్ బఫర్లోకి వెళ్తాయి. కర్నల్ బఫర్ నుంచి ఇప్పుడు స్ప్రింగ్ బూట్ సర్వర్ ఏం చేస్తుందంటే కర్నల్ బఫర్ నుంచి ఫస్ట్ ఈ స్టెప్ రాసుకుందాం, కర్నల్ బఫర్ డేటా కాపీ అని. ఫస్ట్ ఏమవుతుంది, అసలు ప్యాకెట్స్ దగ్గర రావాలి. టీసీపీ ఐపీ యూజ్ చేసి ప్యాకెట్స్ రావడం ఫస్ట్ థింగ్. నెక్స్ట్ కర్నల్ బఫర్లో కాపీ చేయడం. నెక్స్ట్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఏం చేస్తుంది అంటే ఈ డేటాని తెచ్చుకుంటుంది అనమాట. స్ప్రింగ్ బూట్ ఏం చేస్తుంది అంటే ఈ డేటాని తెచ్చుకుంటుంది. ఎక్కడికి, ఒక థ్రెడ్ వాడి యూజర్ స్పేస్లోకి తెచ్చుకుంటుంది. ఓకే, యూజర్ స్పేస్లోకి తెచ్చుకోవడానికి యూజర్ స్పేస్ కాపీ. ఓకే, దాని తర్వాత తెచ్చుకున్న తర్వాత ఆ డేటాని రీడ్ చేస్తుంది. ఎలాగా, హెచ్టిపి రిక్వెస్ట్ ఫార్మాట్లో రీడ్ చేస్తుంది, డేటాని పాస్ చేస్తుంది డేటాని. దాని తర్వాత ఏమవుతుంది, ఆ డేటాని పాస్ చేసిన తర్వాత డేటాని ప్రాపర్ జావా ఆబ్జెక్ట్స్లా కన్వర్ట్ చేసుకుంటుంది. ఏంటి, హెచ్టిపి రిక్వెస్ట్ అని, హెచ్టిపి హెడర్స్ అని, ఇలాగా ఒక ప్రాపర్ జావా ఆబ్జెక్ట్స్లా కన్వర్ట్ చేసుకుంటుంది. దాని తర్వాత ఏం చేస్తుంది, ఆ థ్రెడ్ అనేది నీ రిక్వెస్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ అంటే ఏంటి, ఆ కంకరెంట్ హ్యాష్ మ్యాప్లో ఆ డేటాను పెట్టడం. సో నీ రిక్వెస్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఈ కీ వాల్యూ పేరు అనేది కంకరెంట్ హ్యాష్ మ్యాప్లో పెట్టేశాను. దాని తర్వాత రెస్పాన్స్ ఉంటుంది కదా, రెస్పాన్స్ కూడా ఒకటి క్రియేట్ చేస్తాం. ఆ రెస్పాన్స్ ఏంటి, ఆ రెస్పాన్స్ని జేఎస్ఎన్లా కన్వర్ట్ చేసుకుంటాం. అంతే కదా, మనం జనరల్గా ప్రతి హెచ్టిపి రిక్వెస్ట్ని ఒక జేఎస్ఎన్ ఫార్మాట్లో మనం ఫైనల్గా కన్వర్ట్ చేసుకుంటాం. ఫైనల్గా కన్వర్ట్ చేసిన తర్వాత ఆ రెస్పాన్స్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఓఎస్లోకి పంపించాలి. ఓకే, దీన్ని మనం ఓఎస్లోకి పంపించాం, ఓఎస్ బఫర్లో పంపించాం. ఓకే, సో ఇప్పుడు జేఎస్ఎన్లో కన్వర్ట్ చేయడం, దాని తర్వాత కర్నల్ బఫర్లోకి కాపీ చేయడం. కాపీ చేసిన తర్వాత ఈ డేటాని మనం టీసీపీ ఐపీ ఈ స్టాక్ యూజ్ చేసి క్లయింట్కి పంపించేస్తాం. క్లయింట్ ఎవడు, వీడియో అనుకో, క్లయింట్కి పంపించేస్తాం. సో టీసీపీ ఐపీ ప్యాకెట్స్. సో ఇప్పుడు ఈ స్టెప్స్ అన్నీ జరుగుతాయి. ఈ ప్రతి స్టెప్కి, అన్ని స్టెప్స్కి కలిపి దగ్గరగా ఒక 300K CPU సైకిల్స్ పడుతుంది అన్నమాట. 300K CPU సైకిల్స్. సో ఈ కంప్లీట్ రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయడం కోసం స్ప్రింగ్ బూట్ వాటిలోని 300K CPU సైకిల్స్ వాడద్దు అనమాట. ఈ 300K CPU సైకిల్స్ అంటే దీనికోసం అనమాట. ఈ టీసీపీ ఐపీ ప్యాకెట్స్ అసలు ఈ ఫస్ట్ టీసీపీ కనెక్షన్ ఫామ్ చేయడం దీనికే కూడా ఒక 100K సైకిల్స్ అయిపోతాయి అనమాట. దాని తర్వాత ఈ కర్నల్ బఫర్ కాపీ దీనికి కొన్ని సైకిల్స్, యూజర్ స్పేస్ కాపీ దీనికి కొన్ని సైకిల్స్, హెచ్టిపి రిక్వెస్ట్ రీడ్ చేయడం దానికి కొన్ని స్పేస్ సైకిల్స్, డేటాను ప్రాపర్గా ఇలాగా జావా ఆబ్జెక్ట్స్లో కన్వర్ట్ చేయడం దానికి కొన్ని సైకిల్స్, ఎగ్జిక్యూట్ చేయడం. యాక్చువల్గా ఎగ్జిక్యూట్ చేయడం అంటే ఏంటి, ఎగ్జిక్యూట్ అంటే ఏంటి, నీ కంకరెంట్ హ్యాష్ మ్యాప్లో డేటాను పెట్టడం. దానికి తక్కువ సైకిల్సే పడుతుంది. ఒక 100
లేకపోతే 300 సైకిల్స్ పడుతుంది, దాని తక్కువ సైకిల్సే పడుతుంది. సో కాకపోతే రిమైనింగ్ స్టెప్స్ ఉన్నాయి చూడండి, మళ్ళీ ఈ కర్నల్ బఫర్ కాపీలు, నెక్స్ట్ మళ్ళీ ఇంటర్నెట్ పంపించడం, మళ్ళీ దానికి ఒక 100K. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 300లోని 100K ఈ టీసీపీ ఐపీ ప్యాకెట్స్ కనెక్ట్ చేయడానికి అయిపోతుంది అన్నమాట సగం. ఓకే, దాని తర్వాత చాలా తక్కువ స్పేస్ ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా తక్కువ టైమే పడుతుంది. ఇప్పుడు జనరల్గా మనం స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ తీసుకుంటే దానికి ఒక ఏపీఐ హిట్ చేసాం అనుకోండి, ఆ ఏపీఐ చాలా పనులు చేస్తుంది. వేరే సర్వీస్ని పిలుస్తుంది, డేటాబేస్ని పిలుస్తుంది, కొన్ని క్యాలిక్యులేషన్స్ చేస్తుంది, ఇలా చాలా చేస్తుంది అనమాట. సో అలాంటి టైమ్స్లోని సిపియు సైకిల్స్ ఎక్కువ ఉంటుంది ఎగ్జిక్యూట్ చేయడానికి. బట్ క్యాష్ లాంటి యూస్ కేసెస్లోని సిపియు సైకిల్స్ అసలు ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం లేవన్నమాట. ఎందుకంటే సింపుల్గా క్యాష్లో పెట్టేయడం, సింపుల్గా మెమరీలో పెట్టేయడం, మెమరీ నుంచి తేవడం, దీనికోసం ఎక్కువ సిపియు సైకిల్స్ అవసరం లేదనమాట. సో బట్ ఓవరాల్గా స్ప్రింగ్ అనే ఆర్కిటెక్చర్ వాడడం వల్ల చాలా ఎక్కువ సైకిల్స్ పైన బోల్డ్ వాటికి యూజ్ అయిపోతున్నాయి అనమాట. ఓకే, సో అందుకే ఇన్ని సిపి సైకిల్స్ ఉండడం వల్ల అసలు అది ఎక్కువ రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయలేకపోతుంది అన్నమాట. ఓకే, యాక్చువల్గా రెడీస్ గురించి మాట్లాడుకుంటే, రెడీస్ అనేది ఇలాంటి రిక్వెస్ట్ని కేవలం ఒక 120K సిపి సైకిల్స్ ఫినిష్ చేయగలదన్నమాట. 120K సిపి సైకిల్స్లోని ఫినిష్ చేయగలదన్నమాట. ఇప్పుడు నాకు తెలిసి సిపి సైకిల్స్ అందరికి ఐడియా ఉంటుంది, సిస్టమ్ ఎంత బాగా పర్ఫామ్ చేస్తుంది అనేది ఎన్ని సిపి సైకిల్స్లో మన టాస్క్ని ఫినిష్ చేస్తున్నాం అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా. ఓకే, ఒక సెకండ్కి 3 హెర్ట్జ్ ఇలాగా అంటుంటారు అనమాట. అంటే చాలా ఎక్కువ సిపి సైకిల్స్ రన్ చేస్తుంది సిపియు ఒక సెకండ్కి. ఓకే, సో ఇప్పుడు మన హోల్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు దీన్ని ఎలా ఆప్టిమైజ్ చేస్తాము? సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దీనికి మనకు దగ్గరగా ఒక 4 మేజర్ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి అన్నమాట. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, మళ్ళీ మనం ఇందాక డిస్కషన్ లాగే ఇక్కడ మీకు కంప్యూటర్ ఉంది. ఈ కంప్యూటర్లోని మీకు రెండు లేయర్స్ ఉన్నాయి, ఓఎస్ లేయరు, అప్లికేషన్ లేయరు. అప్లికేషన్ లేయర్లో మన స్ప్రింగ్ బూట్ ఉంది. ఇప్పుడు ఒక రిక్వెస్ట్ రాగానే ఆ రిక్వెస్ట్ మనం కర్నల్ స్పేస్లో పెడతాం కదా. స్ప్రింగ్ బూట్ ఏం చేస్తుంది అంటే, తన దాంట్లో టామ్ క్యాట్ సర్వర్ ఉంటుంది కదా, ఆ సర్వర్నేమో అడుగుతుంది అన్నమాట. ఆ సర్వర్ అంటుంది అన్నమాట, అరే నీ దగ్గర ప్యాకెట్స్ వచ్చాయి కదా ఓఎస్, ఆ ప్యాకెట్స్ నాకు ఇవ్వరా అని చెప్పేసి అని అడుగుద్ది అనమాట. అడిగితే ఓఎస్ అంటది, వచ్చే కానీ అన్ని ప్యాకెట్స్ రాలేదురా, కొంతసేపు వెయిట్ చెయ్యు అంటది అనమాట. ఆ వెయిట్ చెయ్యు అనే టైంలోని ఈ థ్రెడ్ అనేది అలా వెయిట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, అలాగే ఇప్పుడు ఇంకో రిక్వెస్ట్ ఇంకో యూజర్ రిక్వెస్ట్ వచ్చింది అనుకో, ఆ రిక్వెస్ట్ కూడా మనం కర్నల్ బఫర్లో పెడతాం. పెట్టగానే అప్పుడు కూడా టామ్ క్యాట్ అనేది ఇంకో థ్రెడ్ తీసుకొని నాకు ఆ ప్యాకెట్స్ ఇవ్వు అంటది అనమాట. ఆడంటాడు వెయిట్ చెయ్యు అంటాడు, అప్పుడు కూడా ఆ థ్రెడ్ వెయిట్ చేస్తుంది అనమాట. సో డేటా అనేది సాకెట్స్లో కంప్లీట్గా వచ్చేంత వరకు థ్రెడ్స్ అనేవి వెయిట్ చేస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు టామ్ క్యాట్లోని మన దగ్గర 100 థ్రెడ్స్ వాడుతున్నాం అనుకో, ఒకేసారి 100 రిక్వెస్ట్లు వచ్చాయి అనుకో, ఆ 100 రిక్వెస్ట్లు ఇలా వెయిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట డేటా కోసం. అంటే 100 రిక్వెస్ట్లు బ్లాక్ అయిపోయి, అంటే నువ్వు ఇంకా ఎక్కువ రిక్వెస్ట్ చేసినా కూడా సిస్టమ్ పనిచేయదు. సో దీన్నే బ్లాకింగ్ ఐఓ అంటారన్నమాట. బ్లాకింగ్ ఐఓలో ఏంటి అంటే, థ్రెడ్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి సాకెట్ నుంచి డేటా రావడం కోసం. సో ఎప్పుడైతే డేటా వస్తుందో ఆ డేటా మొత్తాన్ని మళ్ళీ అప్లికేషన్ స్పేస్లో కాపీ చేసుకొని ఆ రిక్వెస్ట్ ప్రాసెస్ చేస్తుంది, ఇంత మనం డిస్కస్ చేసుకున్నట్టు. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే, ఒకేసారి ఎక్కువ రిక్వెస్ట్ వస్తే బ్లాకింగ్ ఐఓ అనేది అంత బెటర్గా హ్యాండిల్ చేయలేదన్నమాట. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏంటి అంటే, మనం ఇక్కడ కంకరెంట్ హ్యాష్ మ్యాప్ వాడుతున్నాం. ఓకే గుడ్, కంకరెంట్ హ్యాష్ మ్యాప్ వాడుతున్నాం. కంకరెంట్ హ్యాష్ మ్యాప్ ఎందుకు వాడుతున్నాం? ఓకే, ఒకేసారి 2 రిక్వెస్ట్ వస్తే నాకు లాక్స్ ఉంటాయి, దానివల్ల నాకు బెనిఫిట్ ఉంటుంది అని చెప్పేసి కంకరెంట్ హ్యాష్ మ్యాప్ వాడుతున్నాం, విచ్ ఇస్ గుడ్. బట్ ఒకేసారి 2 థ్రెడ్స్ సిస్టంలో రన్ అవుతున్నాయి అంటే కొన్ని సిపియు సైకిల్స్ మనకి కంటెక్స్ట్ స్విచ్చింగ్లో వేస్ట్ అయిపోతాయి అన్నమాట. మనం ముందే డిస్కస్ చేసుకున్నాం, సిపియు సైకిల్స్ అనేవి కంటెక్స్ట్ స్విచ్చింగ్లో వేస్ట్ అయిపోతాయి అన్నమాట. కంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటే మనం ముందుగా డిస్కస్ చేసుకున్నాం, ఒకేసారి 2 థ్రెడ్స్ని హ్యాండిల్ చేయాలంటే సిపియు ఫస్ట్ ఈ థ్రెడ్ కాసేపు, దాని తర్వాత ఈ థ్రెడ్ కాసేపు, దాని తర్వాత ఈ థ్రెడ్ కాసేపు, దాని తర్వాత ఈ థ్రెడ్ కాసేపు, ఇలా రన్ అవుతుంటుంది. దీని నుంచి దీనికి మారడం టైంలోని సిపియు కొన్ని సైకిల్స్ వేస్ట్ చేస్తుంది అనమాట. అది ఎగ్జాక్ట్గా ఎలా వేస్ట్ చేస్తుంది అనేది మనం ముందు ఒక వీడియోలో డిస్కస్ చేసుకున్నాం, ఆ వీడియో మీరు చూస్తే అర్థమవుతుంది. సో కొన్ని సైకిల్స్ మనకి సిపియు కంటెక్స్ట్ స్విచ్చింగ్లో పోతుంది. సింపుల్ ఎనాలజీ చెప్పాలి అంటే, ఒక కిచెన్ ఉంది, కిచెన్లో నేను బిర్యానీ చేస్తున్నాను. బిర్యానీ చేస్తున్నప్పుడు మా అమ్మ వచ్చి, షబ్రీ బిర్యానీ చాలాసేపు చేస్తున్నారు, లేదా చాలా టైం పట్టేస్తుంది, నేను చార్జ్ చేసుకోవాలరా అని చెప్పి నాకు స్పేస్ ఇవ్వు అంటుంది అన్నమాట. సో నేను ఏం చేస్తానంటే, ఓకే ఫస్ట్ కాసేపు బిర్యానీ చేస్తాను, నేను కొంతసేపు బయటకు వస్తాను, మా అమ్మ చార్జ్ చేసుకుంటుంది, మా అమ్మ బయటకు వస్తుంది, బిర్యానీ చేస్తాను, బయటకు వస్తాను, చార్జ్ చేసుకుంటాను, ఇలాగా అవుతూ ఉంటుంది. కాకపోతే అదే నేను జస్ట్ ఉప్పు తీసుకోవడానికి వెళ్తున్నానమ్మా అని అన్నాను అనుకో, నేను ఉప్పు తీసుకోవడం కిచెన్లోకి వెళ్తాను, నా తర్వాత నువ్వు తీసుకున్నాను అనుకో, మా అమ్మ ఉప్పేసుకుంటుంది, పెద్ద గోల్ చేయదన్నమాట. ద హోల్ పాయింట్ ఏంటి అంటే, ఇఫ్ టాస్క్ ఇస్ వెరీ సింపుల్, వీ డోంట్ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ స్విచ్చింగ్. ఎందుకంటే టాస్క్ చాలా చిన్నది.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్యాష్ విషయంలో కూడాను మనం అసలు ఎగ్జాక్ట్ ఎగ్జిక్యూటివ్ మనకి ఎంతసేపు పడుతుంది? ఎక్కువ సైకిల్స్ పడట్లే. 200-300 సైకిల్సే పడుతుంది. ఓకే. అంటే నీ ఇన్‌స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి 300 సైకిల్సే పడుతుంది. ఓకే. కాకపోతే నువ్వు కంటెక్స్ట్ స్విచింగ్ చేయడానికి నీ దగ్గరగా 1000 సైకిల్స్ వరకు అయిపోద్దనమాట. 800 సైకిల్స్ వరకు అయిపోద్ది. ఇదేంట్రా బాబు కంటెక్స్ట్ స్విచింగ్ ఎక్కువ సైకిల్స్ అయిపోతున్నాయి. దీని బదులు ఇంకేదైనా బెటర్ ఆప్షన్ ఉండొచ్చా? ఎందుకంటే థ్రెడ్ కొంత సైకిలు, మళ్ళీ కంటెక్స్ట్ స్విచ్చింగ్ అవుతది. మళ్ళీ థ్రెడ్ సైకిలు, కంటెక్స్ట్ స్విచ్చింగు అంత ఆప్టిమైజర్‌గా నాకు అనిపించట్లేదన్నమాట. సో, ఇంకేదో బెటర్ వే ఉండొచ్చు ఇక్కడ. కాంకరెంట్ హ్యాష్ మ్యాప్‌ని హ్యాండిల్ చేయడం కోసం. హ్యాష్ మ్యాప్ ఇంటర్నల్‌గా అర్రే వాడుతది. మనందరికీ తెలుసది. అర్రేతో ప్రాబ్లమ్ ఏంటి? ఒక టైమ్ వచ్చేసరికి నిండిపోద్దది. అంతే కదా! ఒక అర్రే అనేది నిండిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్‌గా కాంకరెంట్ హ్యాష్ మ్యాప్ నేను ప్రాబబ్లీ ఒక 10,000 సైజ్ పెట్టుకోవచ్చు అర్రేకి. కానీ ఇప్పుడు 10,000 కీస్ నేను పెట్టేసాననుకో, సో, నిండిపోతదది. నిండిపోతే ఏమవుతది? మనం అర్రేని రీసైజ్ చేయాలన్నమాట. అంటే ఏంటంటే, ఫస్ట్ లెట్స్ సే ఒక 10,000 అర్రే ఉంటే, ఇప్పుడు నేను ఒక 20,000 అర్రేని ఇనిషియలైజ్ చేయాలన్నమాట. 20,000 అర్రేని ఇనిషియలైజ్ చేసి, ఇది మొత్తాన్ని ఇక్కడ కాపీ చేయాలన్నమాట. కాపీ చేసిన తర్వాత రిమైనింగ్ ఏముంటాయో అది మొత్తం నేను వాడుకోవచ్చనమాట. అంతేనా? సో, ఇప్పుడు ఈ అర్రే రీసైజింగ్ అనేది ఎప్పుడైనా గూడాను మన కేస్‌లోని స్ప్రింగ్ బూట్ వాటిల్లోని మన థ్రెడ్ అనేది బ్లాక్ అయిపోద్దనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రిక్వెస్ట్ వచ్చింది. రిక్వెస్ట్ వచ్చే టైంకి ఏం రియలైజ్ అయింది అంటే, అరే నిండిపోయింది అని రియలైజ్ అయ్యాను. రియలైజ్ అయిన టైంలో ఏమవుతది? ఇప్పుడు ఈ థ్రెడ్ అనేది బ్లాక్ అయిపోద్ది. అలా ఎంతమందొచ్చినా అంతమంది థ్రెడ్స్ బ్లాక్ అయిపోతాయి. ఎందుకు? అర్రే నిండిపోయింది కాబట్టి. సో, ఇప్పుడు నేనేం చేయాలి? రిక్వెస్ట్స్ అన్నీ ఆపేసి ఒక కొత్త అర్రే క్రియేట్ చేసుకొని, ఈ అర్రేలో డేటా దీంట్లో కాపీ చేసుకొని, అప్పుడు ఈ రిక్వెస్ట్‌ని ప్రాసెస్ చేయాలి. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రిక్వెస్ట్స్ అనేవి కొంత టైంలో ఆగిపోతున్నాయన్నమాట. ఎందుకంటే కొత్తది క్రియేట్ చేయడం, డేటా కాపీ చేయడం టైం పట్టొచ్చిది. సో, నాకున్న ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్ ఏంటి అంటే, డేటా అనేది రీసైజ్ అవుతున్నప్పుడు నా సిస్టమ్ అంత బాగా రిక్వెస్ట్‌ని హ్యాండిల్ చేయట్లేదు. నా సిస్టమ్‌లో ఒక బ్లాకర్ ఫార్మ్ అవుతుందన్నమాట. అది కంకరెంట్ హ్యాష్ మ్యాప్‌తో ఇంకో ప్రాబ్లమ్. ఇప్పుడు ఇంకో థర్డ్, ఫోర్త్‌లో ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అవేంటి అంటే, మనం టీటీఎల్ వాడుతున్నాం కదా! టీటీఎల్ అంటే ఏంటి? ఈ కీ అనేది సర్వర్‌లో అంతసేపే ఉండాలి అని చెప్పేసని. అంతసేపు దాటిపోయిన తర్వాత ఆ కీని ఎలా డిలీట్ చేస్తాం? ఇప్పుడు యూజర్ నేము శబరి అని ఒక కీ వాల్యూ పేరు ఇచ్చాను. నేనన్నాను ఒక 30 మినిట్స్ తర్వాత దీన్ని డిలీట్ చేసి అన్నాను. ఇప్పుడు 30 మినిట్స్ అది ఎలా డిలీట్ అవుతది? దీనికి చాలా క్రూడ్‌గా ఆలోచించాలి అంటే, నేను ఓవరాల్‌గా నా దగ్గర ఎన్ని కీస్ ఉన్నాయో అన్నిటిని లూప్ చేసుకొని, దేనికైతే ఎక్స్‌పైర్ అయిపోయిందో వాటి కీని డిలీట్ చేస్తాను. మీరు అబ్జర్వ్ చేసి చాలా తతంగం ఇది. ఎందుకంటే నా దగ్గర 1,000,000 కీస్ ఉన్నాయనుకోండి. 1,000,000 కీస్‌ని లూప్ చేసుకోవడం అనేది చాలా పెద్ద పని. సో, టీటీఎల్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో మన దాంట్లో కరెక్ట్‌గా లేదు. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ మనం మెథడ్ వాడితే అది సిస్టమ్ బ్లాక్ చేసేస్తది. ఎందుకు 100 కీస్‌ని 1,000,000 కీస్‌ని లూప్ చేయాలంటే చాలా టైం పట్టేస్తది. సో, టీటీఎల్ హ్యాండిల్ చేయడం ఇంకో ప్రాబ్లమ్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లమ్ ఏంటి? ఇప్పుడు ఒకేసారి ఇప్పుడు 1,000,000 కీస్ పెట్టాను క్యాష్‌లోని. ఓకే. బావుంది. అన్నిటికి నేను 2 డేస్ టీటీఎల్ పెట్టాను. అంటే 2 డేస్ వరకు ఏది అవ్వదు. ఇప్పుడు 1,000,000 కీస్ తర్వాత ఇంకో ఎక్కువ కీస్ వస్తాయి కదా! దానివల్ల నా ర్యామ్ సైజ్ అయిపోతే? నా ర్యామ్ సైజ్ అయిపోతే? అప్పుడు సిస్టమ్ ఏం చేయాలి? సిస్టమ్ డౌన్ అయిపోద్ది కదా! అప్పుడు ఏం చేయాలి? మనం కొన్ని పాలిసీస్ వాడి ఉన్న కీస్‌ని బలవంతంగా డిలీట్ చేయాలి. కాకపోతే ఏ కీస్ డిలీట్ చేస్తాం అనేది క్వెషన్. ఏ కీస్ డిలీట్ చేస్తాం అనే దానికి కొన్ని పాలిసీస్ ఉన్నాయి. ఏం పాలిసీ? ఓకే. లెస్ ఫ్రీక్వెంట్‌లీ యూజ్డ్ ఉన్నదాన్ని డిలీట్ చేసేయి అని చెప్పేసని. అంటే ఏంటంటే అసలు కొన్ని కీస్‌ని పిలట్లేదు ఎవరు చాలా రోజుల నుంచి. వాటిని డిలీట్ చేసేయి అంటాం. కానీ ఇప్పుడు దీనికి కూడా ఎలా రాస్తాం? సింపుల్‌గా అయితే ఏం చేయొచ్చు? లెట్స్ సే నేను ప్రతి కీస్‌ని ఇటరేట్ చేస్తాను. ఇటరేట్ చేసి టాప్ 10 లెస్ కీస్‌ని ఫిగర్ అవుట్ చేస్తాను. ఫిగర్ అవుట్ చేసి దాన్ని డిలీట్ చేస్తాను. సో, ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే అన్ని కీస్‌ని ఇటరేట్ చేసి ఒక ఫర్ లూప్ రాసుకొని బెస్ట్ 10 ఆర్ 20 లీస్ట్ యూజ్డ్ కీస్‌ని ఫిగర్ అవుట్ చేసి డిలీట్ చేస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే
ఇక్కడ కూడా కీస్ అన్నీ లూప్ చేయాల్సి వస్తుంది నీకు. నాకు ఎప్పుడు కీస్ అన్ని లూప్ చేయాలి అన్నా అది సిస్టమ్‌ని మళ్ళీ బ్లాక్ చేస్తది. సో, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్‌ని ఎలా సాల్వ్ చేయాలి? సో, ఈ రీజన్స్ వల్ల మనం స్ప్రింగ్ బూట్ యూజ్ చేసి క్యాష్‌ని తయారు చేస్తే అది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత హెవీ రిక్వెస్ట్‌ని హ్యాండిల్ చేయలేదు. సెకండ్ థింగ్ దాంట్లో ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్యాష్‌ని సాల్వ్ చేయడం కోసం. సో, ద హోల్ పాయింట్ ఏంటి అంటే మనం స్ప్రింగ్ బూట్‌ని యూజ్ చేసి క్యాష్‌ని తయారు చేస్తే అది రిక్వెస్ట్‌ని హ్యాండిల్ చేస్తది కొంత లోడ్ వరకు. బట్ ఇంకా ఎక్కువ లోడ్ ఎళ్తే దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్‌ని ఎలా డీల్ చేయాలి ఆప్టిమైజ్డ్‌గా అనేది స్ప్రింగ్ బూట్‌లో మనం అప్పుడే అన్ని సొల్యూషన్స్ క్రియేట్ చేయలేదు. సో, వీటిని రెడిస్ ఎలా సాల్వ్ చేస్తుంది? ఈ థింగ్స్‌ని మనం నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దాం. సో, నెక్స్ట్ వీడియోలో రెడిస్ అనేది అన్ని తక్కువ సీపీయూ సైకిల్స్‌తో మన రిక్వెస్ట్‌ని ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది మనం తెలుసుకుందాం. ఓకే. థాంక్స్.